Good morning, everyone. Welcome to Kartikeya IAS Academy. We, Kartikeya IAS Academy, are very glad to announce new batch in the year 2022 for complete integrated UPSC course, and the batch kickstarts from Jan 2022. Hurry up! Only limited seats available. Enroll your registration right now. And for free Hindu analysis, for free answer writing session, please subscribe, share, and like our videos. And moreover, you can join our Telegram channel for free content, and the link is provided in the description box below. అండ్ ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పానమ్మా. సో ఎకానమిక్ సంబంధించిన 3 అప్డేట్స్ మనము చాలా ఇంపార్టెంట్ గా చదువుకోవాలని చెప్పేసి. సో అందులో 2 అప్డేట్స్ నేను ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ రిగార్డింగ్ దిస్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అమెండ్మెంట్ బిల్. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ రిగార్డింగ్ ప్రిలిమ్స్ అండ్ ఈవెన్ మెయిన్స్ పర్స్పెక్టివ్. సో మెయిన్స్ పర్స్పెక్టివ్ లో ఇది యూజ్ అవుతుందా లేదా, ఈ బిల్ అనేది ఎటువంటి అడ్వాంటేజెస్ తీసుకొస్తుంది, ఎటువంటి డిసడ్వాంటేజెస్ అనేది తీసుకొస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మనం డీటెయిల్ గా ఈ కంప్లీట్ వీడియోలో డిస్కస్ చేద్దామా. ఓకే, సో సీ హియర్ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్, ఓకే, DICGC అమెండ్మెంట్ బిల్ 2021. ఇది రీసెంట్ గా ఈ బిల్ అనేది తీసుకురావడం జరిగిందమ్మా. దీని యొక్క మెయిన్ ఎజెండా ఏంటంట, టు ప్రొవైడ్ ఇన్సూరెన్స్ ఫర్ బ్యాంక్ డిపాజిట్స్. సో మనం ఆల్రెడీ బ్యాంక్ లో డిపాజిట్స్ చేస్తాం కదమ్మా, సేవింగ్ అకౌంట్స్ లో డిపాజిట్ చేస్తాం కదా. ఓకే, కరెంట్ అకౌంట్ లో కొంతమంది అమౌంట్ అనేది డిపాజిట్ చేయడం జరుగుతుంది, అండ్ రికరెంట్ డిపాజిట్స్ అని చెప్పేసి చేస్తూ ఉంటారు. సో ఈ డిపాజిట్స్ కి, ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తూ ఉంటారు. సో ఈ డిపాజిట్స్ కి ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ బిల్ ద్వారా. ఓకే, ఒక లీగల్ ఎంటిటీ అన్నమాట. ఓకే, ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, దిస్ DICGC. ఈ DICGC, ఓకే, అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. వీళ్ళు మన బ్యాంక్ లో డిపాజిట్స్ కి వీళ్ళు ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీళ్ళెవరు మేడం, ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఏజెన్సీ ఆఫ్ RBI. RBI యొక్క ఒక ఏజెన్సీ అన్నమాట. ఓకేమా, యాక్చువల్ గా ఇది 1978 లో ఫామ్ అవడం జరిగిందమ్మా, దిస్ DICGC అని చెప్పేసి. ఓకే, బట్ అంతకు ముందు ఇవి 2 డిఫరెంట్ ఎంటిటీస్ గా ఉండడం జరిగేది. ఒకటి డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని, అంటే DIC, ఇంకొకటి క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇలా 2 ఎంటిటీస్ గా ఉన్నాయి. బట్ ఈ 2 ఎంటిటీస్ ని కూడా మెర్జ్ చేసేసి ఒక సింగిల్ ఎంటిటీగా RBI తీసుకురావడం జరిగింది. ఓకే, ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ RBI. ఓకే, RBI కంట్రోల్లో ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఈ రెండు మెర్జ్ చేయడానికి పార్లమెంట్ అనేది ఒక యాక్ట్ పాస్ చేసింది ఇన్ ద ఇయర్ 1961. ఓకే, దాన్నే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ యాక్ట్ అని చెప్పేసి ఈ యాక్ట్ ని పాస్ చేయడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం చేసే డిపాజిట్స్ కి ఇన్సూరెన్స్ అనేది ఇంపార్టెంటా? ఆబ్వియస్లీ. ఫర్ ఎగ్జాంపుల్ సి హియర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నారు, బి అనే పర్సన్ ఉన్నాడు, సి అనే పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్ పర్టికులర్ XYZ అనే బ్యాంక్ లో ఏంటంటే 10 lakhs డిపాజిట్ చేశాడు. బి అనే పర్సన్ 5 lakhs డిపాజిట్ చేశాడు. సి అనే పర్సన్ 20,000 డిపాజిట్ చేశాడు. ఓకే, సో డిపాజిట్స్ అనేవి చేస్తున్నారు. బ్యాంక్ ఒక కొన్ని ఇయర్స్ బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. సో ఈ డిపాజిట్స్ తీసుకొని జనరల్ గా బ్యాంక్స్ పెర్ఫార్మెన్స్ ఏంటి, డిపాజిట్స్ తీసుకొని బ్యాంక్స్ ఏంటి, లోన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో లోన్స్ ఇచ్చింది, ఈ లోన్స్ ఏంటంటే బ్యాడ్ లోన్స్ అయిపోయాయి, అంటే లోన్స్ తీసుకున్న వాళ్ళు తిరిగి పే చేయలేకపోయారు. సో బ్యాంక్ లోన్స్ అనేవి తిరిగి పే చేయలేకపోతే NPAs అనేవి, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటారు కదా. సో ఇవి పెరిగిపోయినప్పుడు, సో జనరల్ గా ఏంటి, మనీ బ్యాంక్స్ అనేవి ఆ మనీని రిటర్న్ బ్యాక్ అనేది తీసుకోలేకపోతుంది. అప్పుడు ఎవరి మనీ ఆటోమేటిక్ గా పోయినట్టు, ఈ డిపాజిటర్స్ యొక్క మనీ కదా పోయింది. సో అప్పుడు ఏంటి, బ్యాంక్ అనేది డిఫాల్ట్, బ్యాంక్ గోస్ ఇంటూ డిఫాల్ట్, అంటే కూలిపోయే ప్రమాదం. ఎగేసేసే అంటారు కదమ్మా. ఓకే, సో బ్యాంక్ ని ఎత్తేసారు అని చెప్పేసి అంటారు కదా. అంటే డిపాజిట్ దగ్గర వీళ్ళు మనీ అనేది తీసుకుంటారు, బట్ తీసుకున్న మనీని ఏంటంటే లోన్స్ కింద ఇస్తారు. ఆ లోన్స్ బ్యాడ్ లోన్స్ కింద కన్వర్ట్ అయిపోయినప్పుడు, అంటే ఎవరైతే తీసుకున్నారో ఆ తీసుకున్న లోన్స్ ని తిరిగి పే చేయలేనప్పుడు బ్యాంక్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకురాలేరు కదా. సో అల్టిమేట్ గా
వీళ్ళేంటి ఎవరైతే డిపాజిట్ చేశారో వాళ్ళకి అమౌంట్ అనేది పే చెయ్యలేరు. సో, పే చెయ్యలేరు కాబట్టి ఏంటంటే ఆటోమేటిక్‌గా బ్యాంక్ అనేది దెబ్బతీశారు. ఓకే. బ్యాంక్ అనేది పడిపోయింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇట్ రన్స్ ఇంటూ డిఫాల్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకేమా? సో, ఈ విధంగా డిపాజిటర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క మనీని లూజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఇలా లూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఏంటి? బ్యాంక్స్ యొక్క పెర్ఫార్మన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికి లోన్స్ ఇవ్వాలి? ఓకే. సో, ఎఫిషియంట్ లోన్స్ ఇవ్వాలి. ఎవరు తిరిగి పే చేయగలరు? ఎవరు తిరిగి పే చెయ్యలేరు? అని చెప్పేసి కంప్లీట్‌గా అనాలిసిస్ చేసుకొని బ్యాంక్స్ అంటే చాలా వీటి యొక్క పెర్ఫార్మన్స్ బట్టి ఏంటంటే డిపాజిటర్స్ యొక్క అమౌంట్ సెక్యూరిటీ ఉంటుంది. ఈ బ్యాంక్ ఎంత స్క్రూటినీ చేసి లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎంత ఎఫిషియెంట్‌గా లోన్స్ అనేది కలెక్ట్ చేసుకోగలుగుతుంది. ఓకే. అమౌంట్‌ని కలెక్ట్ చేసుకుంటుంది అన్న దాన్ని బట్టి ఓకే. ఆ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ అనేది ఆ బ్యాంక్ వాళ్ళ యొక్క డిపాజిటర్స్‌కి ఇవ్వటం జరుగుతుంది. ఓకే. సో, కొన్ని కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి. మనం రీసెంట్‌గా ఏంటి యెస్ బ్యాంక్ చూసాం. ఓకే. మొన్న లక్ష్మీ విలాస్ బ్యాంక్. అయితే లక్ష్మీ విలాస్ బ్యాంక్ సో, ప్రాబ్లమ్ అవుతుంది. యెస్ బ్యాంక్‌ని ఎవరితో మెర్జ్ అయిందమ్మా? ఎస్‌బీఐ వాళ్ళు తీసుకోవడం జరిగింది రీసెంట్‌గా. ఓకే. లక్ష్మీ విలాస్ బ్యాంక్. సో, ఇవి ఏంటమ్మా రీసెంట్‌గా మనం న్యూస్‌లో అప్డేట్స్ చూస్తూ ఉంటే ఈ బ్యాంక్స్ ఏంటి బ్యాంక్రప్ట్ అవుతున్నాయి. ఓకే. అంటే పడిపోతున్నాయి. దెబ్బతీసాయి. సో, వాళ్ళ యొక్క డిపాజిటర్స్‌కి అమౌంట్ అనేది మళ్ళీ పే చేసే కెపాసిటీలో వాళ్ళు లేరు. అంటే వాళ్ళ లోన్స్ ఏమయ్యాయి? బ్యాడ్ లోన్స్ కింద కన్వర్ట్ అయిపోయాయి. ఎవరికైతే లోన్స్ ఇచ్చారో వాళ్ళకి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తిరిగి కలెక్ట్ చేసుకునే పొజిషన్‌లో ఈ బ్యాంక్స్ లేవు. ఓకే. సో, ఆటోమేటిక్‌గా డిపాజిటర్స్ వాళ్ళ యొక్క మనీని కోల్పోయినట్లు అవుతుంది. సో, వీళ్ళేంటి దీని ప్రాబ్లమ్ అంతా ఎక్కడుంది అంటే ఈ బ్యాంక్స్ యొక్క మెయింటెనెన్స్. వీళ్ళు కరెక్ట్‌గా స్క్రూటినీ చేయకుండా ఓకే. సో, ఎవరికి పడితే వాళ్ళకి లోన్స్ ఇచ్చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాయి. అందుకని చెప్పేసి జనరల్‌గా మనకు ఆర్‌బీఐ ఏంటంటే కొన్ని రెగ్యులేషన్స్ పెడుతుంది. ఓకే. సో, ఇప్పుడు వరకు ఇండియాకు ఉన్న చాలా మంచి హిస్టరీ ఏంటంటే బ్యాంకింగ్ సెక్టార్‌లో ఇప్పటి వరకు ఏ బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన మనీ కూడా ఎక్కడికి పోలేదు. ఓకే. సో, ఒకవేళ బ్యాంక్ అనేది బ్యాంక్రప్ట్ అయ్యే ఛాన్స్ ఉంటే ఓకే. ఒకవేళ ఆ బ్యాంక్ అనేది పడిపోతే ఓకే. బ్యాంక్రప్ట్ అయితే ఎత్తేస్తే అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క డిపాజిటర్స్ మనీని గవర్నమెంట్ అనేది తిరిగి పే చేసేసేయడం జరుగుతుంది. బట్ ఎప్పుడు కూడా ఎత్తేసేంత పరిస్థితి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అసలు డిపాజిటర్స్‌కి మనీ పే చేయలేని సిట్యుయేషన్ ఇప్పటి వరకు ఇండియాలో అరైజ్ అవ్వలేదు. ఎందుకంటే అంత క్లీన్‌గా ఆర్‌బీఐ అనేది చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇక్కడ యెస్ బ్యాంక్ అవ్వచ్చు, లక్ష్మీ విలాస్ ఇవేంటంటే ఫ్యూచర్‌లో ఇంకా ఆ టైంలో యెస్ బ్యాంక్ చాలా ఎక్కువగా న్యూస్‌లోకొచ్చింది. అండ్ రీసెంట్‌గా లక్ష్మీ విలాస్ బ్యాంక్ మీద కూడా ఆర్‌బీఐ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ ఇంపోజ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళకి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సీ హియర్. సో, ఆర్‌బీఐ ఏం చేస్తుందంటే అన్ని బ్యాంక్స్‌ని చెక్ చేస్తూ ఉంటుందమ్మా. కొన్ని పారామీటర్స్ మీద. ఓకే. సో, వీళ్ళు ఎలా లోన్స్ ఇస్తున్నారు? ఏ లోన్స్ బేస్ మీద రిస్క్ ఉన్న లోన్స్ ఎక్కువగా ఇస్తున్నారా? మోడరేట్ రిస్క్ ఉన్న లోన్స్ ఎక్కువగా ఇస్తున్నారా? లో రిస్క్ ఉన్న లోన్స్ ఎక్కువగా ఇస్తున్నారు. ఎవరికిది సో, కొన్ని పారామీటర్స్ అనేది వాళ్ళు డిఫైన్ చేస్తారు. ఆ పారామీటర్స్ మీద ఏంటంటే సో, ఓకే. ఇది బెటర్ పెర్ఫార్మన్స్ చేస్తుంది. ఇది బెస్ట్‌గా పెర్ఫార్మన్స్ చేస్తుంది. ఇది కొంచెం వీక్ అవుతుంది. ఇక చాలా వరకు లోన్స్ అనేవి బ్యాడ్ లోన్స్ కింద మారే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో, దీన్ని అబ్జర్వేషన్‌లో పెట్టండి అని చెప్పేసి ఏంటి దీని మీద ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ ఇంపోజ్ చేస్తుంది. ఓకే. అంటే దాని యొక్క పెర్ఫార్మన్స్ కొన్ని పారామీటర్స్‌ని అది అచీవ్ చేయలేకపోతే ఆ పర్టిక్యులర్ బ్యాంక్ దాని మీద రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తుంది. ఓకే. ఆర్‌బీఐ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసి నువ్వు ఏ లోన్ ఇవ్వాలన్నా మా పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. ఇంత స్పెసిఫిక్ అమౌంట్ కన్నా ఎక్కువ ఇవ్వాలన్నా మా పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. సో, వాళ్ళకి ఆ లోన్స్ ఇవ్వడానికి శాంక్షన్ ఇవ్వకపోవడం. ఓకే. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే. ఆర్‌బీఐ దగ్గర పర్మిషన్ తీసుకొనే వర్క్ చెయ్యాలి అని చెప్పేసి ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ అని చెప్పేసి కొన్ని గైడ్‌లైన్స్ అనేవి రిలీజ్ చేస్తారు. అది మనం ఎకానమీలో బ్యాంకింగ్ సెక్టార్‌లో మనం నేర్చుకుంటాం. ఓకే. సో, ఈ విధంగా బ్యాంక్ అనేది ఆర్‌బీఐ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన యొక్క బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ బ్యాంక్స్ అది కోఆపరేటివ్ బ్యాంక్స్ అవ్వచ్చు, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అవ్వచ్చు, ఓకే. ప్రైవేట్ బ్యాంక్స్ అవ్వచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌ని రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే ఇప్పటి వరకు మన యొక్క ఇండియన్ హిస్టరీలో ఎప్పుడు కూడా బ్యాంక్ అనేది బ్యాంక్రప్ట్ అయిన దాఖలాలు ఎక్కడ లేవు. ఓకే. బట్ స్టిల్ అయినప్పటికీ ఈ ఇన్స్యూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం ఆర్‌బీఐ యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి చెప్తున్నారు. అదే అడుగుతున్నారు. నాట్ నెసెసరీ. ఇండియాకెందుకు? ఇండియాకసలు అవసరం లేదు. ఎందుకంటే ఆర్‌బీఐ అనేది
ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఏంటంటే బ్యాంక్స్ ని కనిపెట్టుకుంటూ ఉంటాయి. అది ఏదైనా చిన్న పొరపాటు చేసిన వెంటనే వాటి మీద రెగ్యులేషన్స్ ఇంపోజ్ చేసేసి, రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసేసి అది కాపాడడానికి ముందుకొస్తుంది. రెస్క్యూ చేయడానికి ముందుకొస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ యెస్ బ్యాంక్ అలాగే అయితే ఏం చేసిందమ్మా? ఓకే. సో దాని మీద రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేసేసి ఫైనల్‌గా ఎస్‌బీఐ ఏంటంటే దాన్ని హోల్డ్ ఆన్ చేసుకోవడం జరిగింది. సో ప్రెజెంట్ యెస్ బ్యాంక్ ఏంటంటే ఎస్‌బీఐ వాళ్ళ దగ్గరికి మెర్జ్ అయిపోవడం జరిగింది. అండ్ లక్ష్మీ విలాస్ బ్యాంక్ కూడా ఏంటి, ఇది కూడా ఎత్తేసే ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సో ఆటోమేటిక్‌గా దీని మీద రెగ్యులేషన్స్ ఇంపోజ్ చేసి దీని బెటర్ పెర్ఫార్మన్స్ కింద ప్రెజెంట్ ఇట్ ఈస్ అండర్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ లో ఉంది. ఓకే. సో ఈ విధంగా చాలా బ్యాంక్స్ ఏంటంటే దాని నుంచి మళ్ళీ బయటకొచ్చాయి. సో బయటకొచ్చిన తర్వాత మళ్ళీ అది బెటర్ పెర్ఫార్మన్స్‌గా చేసిన హిస్టరీ కూడా చాలా ఉంది. సో మన ఇండియాకి ఇన్స్యూరెన్స్ అనేది పెద్దగా అవసరం లేదు. ఇన్స్యూరెన్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు? అది ఎత్తేస్తదేమో, బ్యాంక్ ఎత్తేస్తారేమో, సో డిపాజిటర్స్ వాళ్ళ యొక్క మనీ పోతుందేమో అన్న భయంతో మనం ఇన్స్యూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. కానీ ఇండియన్ హిస్టరీలో బ్యాంక్స్ ఎత్తేసే సందర్భం లేదు. ఎందుకంటే ఆర్‌బీఐ అనేది కంటికి రెప్పలాగా అంతా కాసుకొని కూర్చుంటుందని చెప్పేసి ఎక్స్‌పర్ట్స్ చెప్పడం జరుగుతుంది. ఓకేమా? అయితే ఈ డిపాజిటర్స్‌కి ఇన్స్యూరెన్స్ ప్రొవైడ్ చేయాలి అని ఫస్ట్ టైమ్ ఇంట్రొడ్యూస్ చేసింది కాన్సెప్ట్ యూఎస్ అమ్మ. వీళ్ళు 1930స్‌లోనే ఈ కాన్సెప్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే మనము ఇంట్రొడ్యూస్ చేసింది ఎప్పుడంటే 1960స్. ఇప్పుడు కాదు 1960స్‌లోనే మనం కూడా ఇంట్రొడ్యూస్ చేసాం. బట్ మనం ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు మనం ఇచ్చే ఇన్స్యూరెన్స్ అమౌంట్ చాలా తక్కువ. ఓకే. చాలా తక్కువ. 1990స్‌లో అయితే 1990స్‌కొచ్చేసరికి మనం 1,00,000 రూపీ ఇన్స్యూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 1,00,000 ఇన్స్యూరెన్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సీ హియర్. ఏ అనే పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌బీఐ బ్యాంక్‌లో 10,00,000 డిపాజిట్ చేశాడు. బి అనే పర్సన్ ఎస్‌బీఐ బ్యాంక్‌లో 5,00,000 డిపాజిట్ చేశాడు. సి అనే పర్సన్ 20,000 డిపాజిట్ చేశాడు. ఇప్పుడు ఈ ఎస్‌బీఐ బ్యాంక్ ఏంటి? బ్యాంక్రప్ట్ అయిపోయింది. ఓకే. డిఫాల్ట్ అయిపోయింది. ఎత్తేసారు. సో ఇప్పుడేంటి వీళ్ళకి ఇన్స్యూరెన్స్ అనేది ఉంది. అంటే వీళ్ళకి ఎంత ఇన్స్యూరెన్స్ ఉందమ్మా? 1,00,000 ఉంది. ఓకే. సో 1,00,000 ఉంది కాబట్టి తినెంత డిపాజిట్ చేశాడు? 10,00,000 అయినప్పటికీ వీడికి 1,00,000 వస్తది. అంటే ఇంకా 9,00,000 ఇన్స్యూరెన్స్‌లో రాదు. ఎప్పుడు రిమైనింగ్ 9,00,000 వస్తది? ఈ ఎస్‌బీఐని లిక్విడేట్ చేసిన తర్వాత ఓకే. ఈ ఎస్‌బీఐ బ్యాంక్ కొన్ని గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనుక్కుంటుంది. లైక్ బాండ్స్ కొనుక్కుంటుంది, షేర్స్ కొనుక్కుంటుంది. ఓకే. అండ్ మోర్ ఓవర్ స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్. ఓకే. సో వీళ్ళు స్టేట్‌కి సంబంధించిన సెక్యూరిటీస్ కొనుక్కుంటుంది. అండ్ వీళ్ళ దగ్గరున్న సీఆర్ఆర్ కొంచెం ఓకే. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో మెయింటైన్ చేయడానికి కొన్ని సెక్యూరిటీస్ అనేవి మెయింటైన్ సో ఇవన్నీ అమ్మిన తర్వాత ఫైనల్‌గా ఆ అమౌంట్ ఏంటంటే డిపాజిటర్స్‌కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇదంతా జరగక ముందే ఓకే. ఈ ఎస్‌బీఐని లిక్విడేట్ చెయ్యక ముందే ఫస్ట్ ఏంటి ఓకే. ఎవరు ఈ డీఐసీ, జీసీ వాళ్ళేంటంటే సర్టెన్ అమౌంట్ అనేది వీళ్ళకి అంటే 10,00,000లో ఇంతకు ముందు ఎప్పుడు 1990స్‌లో 1,00,000 ఉండేది. ఇప్పుడు దానికి 5,00,000కి ఇంక్రీజ్ చేశారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌బీఐ బ్యాంక్ మీకు క్లారిటీగా చెప్పాలండి. ఎస్‌బీఐ బ్యాంక్ ఉందమ్మా. ఓకే. సో ఎస్‌బీఐ బ్యాంక్ ఏంటంటే ఎత్తేసారనుకుందాం. ఓకే. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్, సి అనే పర్సన్. వీడు 10,00,000 డిపాజిట్ చేసాడు. వీడు 5,00,000 డిపాజిట్ చేసాడు. వీడు 20,000 డిపాజిట్ చేసాడు. ఓకే. సో ఈ డీఐసీజీసీ వీళ్ళేం జేస్తారు? ఇన్స్యూరెన్స్ అనేది పే చేస్తానన్నారు కదా! వీళ్ళేం జేస్తారంటే ఓకే. ఇది బ్యాంక్రప్ట్ అయిపోయింది. ఓకే. సో ఏంటి 10,00,000 డిపాజిట్ చేసాడు కదా! వీడికి 1,00,000 ఇస్తారు. వీడికి 1,00,000 ఇస్తారు. వీడు 20,000 చేసాడు కదా! అయితే 20 నాట్ 1,00,000 5,00,000 కదా! ప్రెజెంట్ 5,00,000 20,000 ఇస్తారు. అంటే 5,00,000 చేస్తే 5,00,000 20,000 చేస్తే 20,000 అంటే 5,00,000 బిలో ఎంతున్నా వాడు ఆ అమౌంట్‌కి తగ్గ ఇస్తాడు. ఓకే. మాక్సిమం 5,00,000 ఉంటే 5,00,000 వరకు ఇచ్చేస్తాడు. ఇంకా అంతకు మించి ఇవ్వడు. ఫర్ ఎగ్జాంపుల్ 10,00,000 డిపాజిట్ చేసాడనుకో ఇన్స్యూరెన్స్ 5,00,000 వరకు మాత్రమే వాడు ఇస్తాడంట. ఓకే అమ్మా! అర్థమైందా? సీ హియర్. సో ఈ విధంగా వీళ్ళు ఇన్స్యూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మేడం ఇప్పుడు ఏ అనే పర్సన్ మిగతా 5,00,000 పోతాయి కదా! పోవు. ఎస్‌బీఐ వాడు లిక్విడేట్ చేస్తారు. ఓకే. ఎస్‌బీఐ లిక్విడేట్ చేస్తారు. దానికి ఉంటుంది కదమ్మా! లిక్విడేట్ చేసిన తర్వాత ఏంటంటే చెప్పాను కదా! ఇప్పుడే ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇవన్నీ కూడా అమ్మి ఏంటంటే వీళ్ళకి అమౌంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎ లాంగ్ ప్రొసీజర్. దీనికొక లాంగ్ ప్రొసీజర్ అనేది ఉండడం జరుగుతుంది. సో, ఆ ప్రొసీజర్‌కి వెళ్ళక ముందే 5,00,000, 5,00,000 కన్నా బిలో ఉన్న వాళ్ళకి సమ్ రిలీఫ్ ఇన్స్యూరెన్స్ ప్రొవైడ్ చేయడం వల్ల ఈ ప్రాసెస్ అంతా జరిగి ఎన్నో ఇయర్స్ పట్టే ముందు ఏంటంటే వీళ్ళకి సమ్ రిలీఫ్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పేసి. సో, దాని ద్వారా వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతది. ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ వ్యూస్ అనేవి వస్తున్నాయి.
పాజిటివ్ గా, నెగిటివ్ గా ఈ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేయడం. పాజిటివ్ గా ఉన్న వాళ్ళు ఏంటి? ఓకే. సో, బ్యాంకింగ్ హిస్టరీలో ఇండియన్ యొక్క బ్యాంకింగ్ హిస్టరీలో ఎక్కడ బ్యాంక్స్ ఎత్తేసిన సందర్భం లేదు. సో, ఆర్‌బీఐ ఎప్పుడు కూడా కరెక్ట్‌గా చెక్ చేసుకుంటూ ఉంటే దాని మీద రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తుంది. అయినప్పటికీ కూడా బ్యాంక్ ఎత్తేసే ప్రాబ్లమ్ వస్తే సో, మన గవర్నమెంట్ ఎప్పుడు చేతులు ఎత్తేలేదు. మన గవర్నమెంట్ ఏంటంటే ఆ పర్టిక్యులర్ బ్యాంక్‌ని లిక్విడేట్ చేసేసి డిపాజిట్స్ ఇచ్చగలిగే కేపబిలిటీ ఉంది. సో, అలాంటప్పుడు ఇన్స్యూరెన్స్ ప్రొవైడ్ చేయాల్సిన నెసెసిటీ ఏముందని చెప్పేసి ఎక్స్‌పర్ట్స్ అడుగుతున్నారు. అయితే దానికి ఆన్సర్‌గా ఏం చెప్తున్నారు వీళ్ళు? 5,00,000 అంతకన్నా బిలో ఉన్న వాళ్ళకేంటంటే ఇన్స్యూరెన్స్ అనేది ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల వీళ్ళకి కొంత రిలీఫ్ వస్తది. మాక్సిమం 75% వరకు డిపాజిటర్స్ 5,00,000 లోపే ఉంటారు కాబట్టి ఓకే. సో, ఒక కాన్ఫిడెన్స్ అనే వస్తది. ఎప్పుడో ఒకవేళ అది బ్యాంక్ ఎత్తేస్తే ప్రాసెస్ జరుగుతది. లిక్విడేట్ జరిగి దాని యొక్క సెక్యూరిటీస్ అన్నీ కూడా అమ్మేసి ఎప్పుడుకో జరిగి మాకెప్పుడుకో డబ్బులొస్తాయి. లాంగ్ ప్రాసెస్ అవుతది. రావటం పక్కా. బట్ ఎప్పుడో లాంగ్ ప్రాసెస్ అవుతది అన్న భయాందోళన లేకుండా వీళ్ళకి ఈజీగా మాకు ఆల్రెడీ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ ఉంది కదా! ఇన్స్యూరెన్స్ అనేది మేము పెట్టేసుకుంటే అయిపోతుంది కదా! అన్న ఫీలింగ్ అనేది వీళ్ళకొస్తుంది. దాని ద్వారా ఇంతకు ముందు మీద ఇప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డప్ అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో, దీనివల్ల అని చెప్పేసి పాజిటివ్‌గా చెప్పడం జరుగుతుంది. ఓకే అమ్మా? సీ హియర్ మీకిక్కడ ఇంకో కాన్సెప్ట్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నాడు. ఓకే. ఏబీసీ అనే బ్యాంక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్‌బీఐ బ్యాంక్. ఈ ఎస్‌బీఐ బ్యాంక్‌లో సేవింగ్స్ అకౌంట్‌లో 5,00,000 పెట్టాడు. కరెంట్ అకౌంట్‌లో 5,00,000 ఉంది. ఓకే. ఐ మీన్ డిపాజిట్స్‌లో. ఫిక్స్డ్ డిపాజిట్‌లో 2,00,000 ఉంది. ఇప్పుడు ఈ పర్సన్‌కి ఎస్‌బీఐ బ్యాంక్ ఎత్తేస్తే ఎంత అమౌంట్ వస్తది? ఒకసారి అనలైజ్ చేయగలరా? ఓకే. స్టేట్ బ్యాంక్ లైక్ తినేమని చెప్పేసి అంటుంది. నీకు 5,00,000 ఉందా? సేవింగ్స్ అకౌంట్‌లో 5,00,000 వస్తది. ఈ అకౌంట్‌లో 5,00,000 ఉందా? వస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్‌లో 2 ఉందా? 2 వచ్చేస్తుందంట. ఏ అకౌంట్ స్పెసిఫిక్‌గా ఏదుంటే అదొస్తుందంట. ఓకే. స్పెసిఫిక్‌గా అకౌంట్ అంటే నువ్వు డిఫరెంట్ అందులోనే నువ్వు సేవింగ్స్ అకౌంట్ వేరేగా, కరెంట్ అకౌంట్ వేరేగా, ఫిక్స్డ్ డిపాజిట్ వేరేగా నువ్వు పెడుతున్నావనుకో, ఆ పర్టిక్యులర్ అకౌంట్‌కి మాక్సిమం ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్‌లో నీకు 10,00,000 ఉన్నాయనుకోండమ్మా 5,00,000 మాత్రమే ఇస్తుందంట. ఓకే. 15,00,000 ఉంటే అయినా సరే 5,00,000 ఇస్తుందంట. అంటే అకౌంట్ స్పెసిఫిక్‌గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్‌ను ఒకే పర్సన్ ఒకే బ్యాంక్‌లో మెయింటైన్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్‌కి ఏంటంటే 5,00,000 ఇన్స్యూరెన్స్ అనేది అది ఇవ్వడం జరుగుతుంది. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చెప్తాను సీ హియర్. ఏ అనే పర్సన్ ఉన్నాడు. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ 3 బ్యాంక్స్ ఉన్నాయి. సో, ఎస్‌బీఐలోనేంటి ఏ అనే నేమ్‌తో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఐసీఐసీలో ఏంటి ఏ అండ్ వాళ్ళ వైఫ్ నేమ్ బి 2 కలిపి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేశాడు. హెచ్‌డీఎఫ్‌సీలో ఏంటి ఏ బిజినెస్ కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఏ లిమిటెడ్ కంపెనీ అని చెప్పేసి తన యొక్క బిజినెస్ పేరుతో అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇలాంటప్పుడు ఒక్కటే పర్సన్ 3 డిఫరెంట్ బ్యాంక్స్‌లో 3 డిఫరెంట్ నేమ్స్. ఒకటి తన సింగిల్ అకౌంట్, ఇంకొకటి తన యొక్క పార్ట్నర్‌తో కలిపి జాయింట్ అకౌంట్, ఇంకొకటి తన బిజినెస్ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఇలాంటప్పుడు ఈ పర్సన్‌కి ఎలా ఇన్స్యూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ అకౌంట్‌లో తనకి 5,00,000 ఉందనుకోండి. 5,00,000 ఇచ్చేస్తారు. జాయింట్ అకౌంట్‌లో 10,00,000 ఉన్నారనుకోండి. 5,00,000 వరకు ఇస్తారు. బిజినెస్ అకౌంట్‌లో 15,00,000 ఉందనుకోండి. 5,00,000 అంటే ఒకే పర్సన్ డిఫరెంట్ బ్యాంక్స్‌లో సో, డిఫరెంట్ నేమ్స్ అంటే ఇక్కడ ఏ అకౌంట్ వేరు, ఇక్కడ ఏ అండ్ బి అకౌంట్ ఇది జాయింట్ అకౌంట్ కాబట్టి. అయినప్పటికీ కూడా సో, డిఫరెంట్ అకౌంట్స్‌కి కూడా వీళ్ళు ఇన్స్యూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. చాలా నీట్‌గా అనాలిసిస్ చేయాలమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఒక పర్సన్‌కి డిఫరెంట్ అకౌంట్స్ ఉంటే, డిఫరెంట్ అకౌంట్స్‌కి ఇన్స్యూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సేవింగ్స్ అకౌంట్‌లో ఉందా? దానికి ఇన్స్యూరెన్స్ 5 వరకు వాళ్ళకి గ్యారంటీ ఉంటుంది. అండ్ కరెంట్ అకౌంట్‌లో కూడా గ్యారంటీ. ఫిక్స్డ్ డిపాజిట్. అలా డిఫరెంట్ అకౌంట్స్‌కి కూడా గ్యారంటీ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ అన్నిటికి కలిపి 5,00,000 పెట్టలేదు. సేవింగ్స్ అకౌంట్‌లో ఒక 5,00,000 పెట్టాడు. కరెంట్ అకౌంట్‌లో 5,00,000 పెట్టాడు. ఫిక్స్డ్ డిపాజిట్‌లో ఒక 2,00,000 పెట్టాడు కదా! ఓకే. సో, దానికి ఇన్స్యూరెన్స్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ బ్యాంక్స్‌లో సో, కొలాబరేట్ అయితూ అంటే బిజినెస్ పేరుతో ఒకటి, పార్ట్నర్స్ పేరుతో ఒకటి అలా జాయింట్ అకౌంట్స్ దానికి కూడా ఇవ్వటం అనేది జరుగుతుందని క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఓకేమా? ఈ పాయింట్ మీకు అర్థం కావాల్సిన నెసెసిటీ చాలా చాలా ఉంది. ఓకే. సో, ప్రెజెంట్ ఏంటి? ఇప్పటి వరకు ఏంటమ్మా? 5,00,000 వరకు ఇన్స్యూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారంట ఒక అకౌంట్‌కి. వితిన్ 90 డేస్‌లో.
బానే ఉంది, ఇక్కడ వరకు బానే ఉంది. నెక్స్ట్ థింగ్ చూద్దాం. ఇనిషియల్ గా ఏం చేసేవారు, బ్యాంక్ లిక్విడేట్ చేసి ఆ బ్యాంక్ నుంచి వచ్చిన అమౌంట్, లిక్విడేట్ చేసి వచ్చిన అమౌంట్ ని ఓకే ఇవ్వడం జరిగేది. సో ఇప్పుడు అలా కాకుండా ఫస్ట్ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది ఇస్తారు కాబట్టి సో ఆటోమేటిక్ గా ఆఫ్ ఆఫ్ ద డిపాజిటర్స్ కి ఏంటంటే రిలీఫ్ అనేది జరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఇంకా ఎక్కువ కాన్ఫిడెన్స్ అనేది, బ్యాంకింగ్ సెక్టర్ అనేది ఇంకా ఎక్కువగా కాన్ఫిడెన్స్ గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కొంతమంది ఎక్స్పర్ట్స్. సో విత్ ఇన్ 90 డేస్, ఫస్ట్ 45 డేస్ లో ఏంటంటే ఓకే ఇది బ్యాంక్రప్ట్ ఎందుకు జరిగింది, ఏ డిపాజిట్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఎవరు కలెక్ట్ చేస్తారు, కంప్లీట్ ప్రాసెస్ ఎవరు చేస్తారు, డిఐసిజిసి. నెక్స్ట్ 45 డేస్ లో ఏంటంటే ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చేసుకుని అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం, ఇన్సూరెన్స్ అమౌంట్స్ అనేది క్లెయిమ్ చేస్తే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఎందుకు, ఇండియాకి ఎందుకు, జస్ట్ టు గెయిన్ కాన్ఫిడెన్స్ ఫర్ డిపాజిటర్స్. బట్ ఫర్ ఇండియా నాట్ నెసెసరీ, చెప్పాను కదమ్మా. ఎందుకంటే ఆర్బీఐ ఎంటర్స్ ఇంటూ పిక్చర్ అండ్ ఇంపోజెస్ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్. ప్రాబ్లం ఏంటి, కన్సర్న్స్ ఏంటి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు కన్సర్న్ ఏంటంటే వీల్ ప్రీమియం, సరే నేను చెప్తున్నాను ఇప్పుడు వరకు ఏమని చెప్పేసి, దిస్ డిఐసిజిసి వీళ్ళు అమౌంట్, ఇన్సూరెన్స్ అమౌంట్ ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు. అసలు వీళ్ళకి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, హౌ డు దే గెట్ దిస్ అమౌంట్, వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఈవెన్ దో వీళ్ళు ఆర్బీఐ యొక్క ఏజెన్సీ అయినప్పటికీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అది కదా మెయిన్ ప్రాబ్లం. ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారంటే ప్రీమియమ్స్ కడతారు. ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఓకే, ఇండియన్ బ్యాంక్. సో ఇలా వీళ్ళు ప్రీమియమ్స్ అనేది కడతారు. ప్రీమియం ఎంతంట, 1 lakh rupees కి 100 రూపీస్ ప్రీమియం ఉండేదంట. ఇప్పుడు దాన్ని 120 రూపీస్ ప్రీమియం ఇంక్రీజ్ చేశారు. అంటే 1,120 రూపీస్. అంటే నీ దగ్గర 10 lakhs ఉంటే నువ్వు ఎంత ప్రీమియం కట్టాలి, 1,200 రూపీస్ ప్రీమియం అనేది కట్టాలి. ఇది చూడడానికి 100, 120 కదా అనిపిస్తుంది. కానీ 10 lakhs, 20 lakhs ఉంటాయేమో బ్యాంక్స్ లోని కొన్ని క్రోర్స్ లో టర్న్ ఓవర్ జరుగుతుంది. సో వాళ్ళు ఎంత ప్రీమియం అనేది కట్టాలి ఒకసారి ఆలోచించండి. ఓకే, సో జనరల్ గా 1 lakh కి 100 రూపీస్ ప్రీమియం, నాట్ 100 రూపీస్. ఒకప్పుడు 100 రూపీస్ ఉండేది, ఇప్పుడు 120 రూపీస్ చేశారు. సో ఇప్పుడు 120 రూపీస్, 1 lakh కి 120 రూపీస్. ఎంత వరకు మాక్సిమం ప్రీమియం కట్టగలిగే ఛాన్స్ ఉందంట, 150 వరకు కూడా నువ్వు ప్రీమియం అనేది కట్టుకోవచ్చు. ఓకే, సో మాక్సిమం 150 ప్రీమియం ఇంపోజ్ అనేది చెయ్యకూడదు. ఓకే, బానే ఉంది. సో ఎవ్రీథింగ్ ఎస్బీఐ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 12,000 రూపీస్ ప్రీమియం కడుతుంది, ఎస్బీఐ ఒక 12,000 రూపీస్ ప్రీమియం కడుతుంది. ఓకే, 12,000 రూపీస్ ప్రీమియం అనేది కడుతున్నారు అనుకోండి. సో డిపెండింగ్ ఆన్ డే, సో వీళ్ళకి ఎక్కువ డిపాజిట్స్ అయితే వీళ్ళు ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ 24,000 కడుతుంది, వాళ్ళ దగ్గర డిపాజిట్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకుందాం, ఎక్కువ కడుతుంది. ఓకే, ఎంత డిపాజిట్స్ ఉంటే దాని ప్రకారంగా కదమ్మా ప్రీమియమ్స్ కడతారు. అంటే వీళ్ళకి ఎంత డిపాజిట్స్ ఉంటే మరి వాళ్ళందరికీ సెక్యూరిటీ కావాలి కదా, దాని ప్రకారంగా ప్రీమియమ్స్ కడతారంట. బానే ఉంది. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంట, ఈ బ్యాంక్స్ ఏంటి క్వశ్చన్స్ రేస్ చేస్తున్నాయి, అందరికీ ఒకే రకంగా ప్రీమియమ్స్ కట్టమని చెప్తున్నారు ఏంటి, అలా ఎలా అవుతుంది అని అడుగుతున్నారంట. అదేంటి, ఆ క్వశ్చన్ కి వ్యాలిడా కాదా? సి హియర్ వాళ్ళు ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్యాంక్ ఉంది. ఎస్బీఐ బ్యాంక్ అంటుంది, నేను చాలా డిసిప్లైన్డ్ గా ఉన్నాను. ఓకే, సో నేను 4% ఇంట్రెస్ట్ ని నేను ఇంపోజ్ చేశాను. దాని పరంగా 4% ఇంట్రెస్ట్ ఎవరు కావాలనుకున్నారో నేను దాని పరంగా కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకొని వాళ్ళ డిపాజిట్స్ తీసుకున్నాను. దాని నుంచి నేను లోన్స్ అనేది ఇవ్వడం జరిగింది. నేను చాలా డిసిప్లైన్డ్ గా ఉన్నాను అని చెప్పేసి చెప్తుంది. ఎస్ బ్యాంక్ అలా లేదు కదా. సో ఎస్ బ్యాంక్ ఏంటి, చాలా కేర్లెస్ గా ఉంది. సో డిపాజిటర్స్ దగ్గర ఒక 20% ఇంట్రెస్ట్ ఇస్తాం, 12% ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పేసి ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపించి కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర ఎక్కువ అమౌంట్ డిపాజిట్స్ అనేవి తీసుకున్నాయి. ఆ తీసుకున్న డిపాజిట్స్ ని ఒక చాలా రెక్లెస్ గా ఏంటంటే లోన్స్ ఇవ్వడం జరిగింది. ఆ లోన్స్ అనేది తీసుకున్న వాళ్ళు ఎవరు పే చేయలేదు. సో అలా పే చేయకపోవడం వల్లే కదా ఎస్ బ్యాంక్ అనేది ఓకే బ్యాంక్రప్ట్ అయింది, లాస్ కి గురయ్యింది. ఇవి ఇన్‌డిసిప్లిన్డ్ గా ఉన్నాయి కదా. అంటే ఎక్కువ కేర్‌లెస్ గా ఒక ఫ్యూచరిస్టిక్ వ్యూ లేకుండా ఎక్కువ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేసి, ఇష్టం వచ్చిన డిపాజిట్స్ కలెక్ట్ చేసి, ఇష్టం వచ్చినట్టు లోన్స్ ఇచ్చేసి, దాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకోగలిగే కెపాసిటీ లేకుండా ఓకే దాన్ని ఎత్తేసి, సో ఇలాంటి బ్యాంక్స్ ఉన్నాయి కదా. మాకు వాళ్ళని మీరు ఎలా సేమ్ గా ట్రీట్ చేయగలరు? ఓకే, మీరు ప్రీమియం రిస్క్ బేస్డ్ ప్రీమియం ఇంపోజ్ చేయండి. ఇప్పుడు ఎస్బీఐ వాడు ఎత్తేసే ఛాన్స్ ఉండదు. మాకు తక్కువ ప్రీమియం పెట్టండి.
యెస్ బ్యాంక్ చాలా ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంటుంది. ఓకే. సో, వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్‌లు చూపించి, ఎక్కువ ఇష్టం వచ్చినట్టు లోన్స్ అవి ఇంపోజ్ చేసి, దానికి ఒక బ్యాడ్ కండక్ట్ ఉంటుంది కాబట్టి, వాటికి ఎక్కువ ప్రీమియమ్స్ పెట్టండి. ఒక రిస్క్ బేస్డ్ మీరు ప్రీమియమ్స్ పెట్టాలి తప్పితే, అన్ని బ్యాంక్స్‌కి ఒకేలాగా మీరు ప్రీమియమ్స్ ఎలా పెట్టేస్తారు? దిస్ ఈస్ ద కన్సర్న్ రిగార్డింగ్ బ్యాంక్స్. అన్ని బ్యాంక్స్‌కి ఒకే ప్రీమియం పెట్టకూడదు. ఓకే. రిస్క్ బేస్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే బ్యాంక్ చాలా డిసిప్లైన్డ్‌గా అన్నీ కరెక్ట్‌గా చూసుకుంటుంది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా బాగా ఫాలో అవుతుంది. తక్కువ ప్రీమియం పెట్టండి. బి అనే బ్యాంక్ ఉంది. రూల్స్ సరిగ్గా పాటించట్లేదు. ఇష్టం వచ్చినట్టు లోన్స్ ఇచ్చేస్తుంది. చాలా కేర్‌లెస్‌గా ఉంటుంది. హై ప్రీమియం పెట్టండి. ఎందుకు? అలా హై ప్రీమియం పెట్టకపోతే వీడేం చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే బ్యాంక్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 10% 20% ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి చెప్తాడు. ఎక్కువ కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటాడు. ఎక్కువ కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటాడు. ఎంతలాగా అట్రాక్ట్ చేసుకోగలడో అంత కేర్‌లెస్‌గా లోన్స్ కూడా ఆటోమేటిక్‌గా ఇస్తాడు. సో, తీసుకున్నది వాడు ఉంచుకుంటే వాడికేమొస్తది? లోన్స్ ఇవ్వాలి. అంత కరెక్ట్‌గా లోన్స్ చూసుకుంటూ ఇవ్వాలంటే వీళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి కదా! ప్రాబ్లమ్ అవుతది. సో, ఖచ్చితంగా లోన్స్ అనేది కొంచెం కేర్‌లెస్‌గానే ఇస్తాడు ఆటోమేటిక్‌గా. సో, లోన్స్ కేర్‌లెస్‌గా ఇచ్చినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా బ్యాడ్ లోన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఇప్పుడేం చేస్తాడు? ఓకే. సో, నాకు 2 ఉన్నాయి. ఏంటి? ఐసీజీసీ వాళ్ళేంటంటే సో, ఆటోమేటిక్‌గా వచ్చి వీళ్ళకేంటంటే ఇన్స్యూరెన్స్ అనేది పే చేస్తారు. నేనెందుకు వర్రీ అవ్వాలి? వర్రీ అవ్వాల్సిన ఛాన్స్ ఏం లేదు. ఓకే. అని చెప్పేసి ఈ వై ఏంటి? సో, చేతులెత్తేస్తాడు. బ్యాడ్ లోన్స్ వస్తే నేను కలెక్ట్ చేసుకోలేకపోయానని చెప్పేసి ఎక్స్ అనే బ్యాంక్ చేతులెత్తేస్తది. సో, అప్పుడు చచ్చినట్టు ఎవరి దగ్గర ఉంటుంది రెస్పాన్సిబిలిటీ? డీఐసీజీసీ. వీళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇన్స్యూరెన్స్ పే చేయాలి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఆర్‌బీఐ. ఇది ఎక్కడ గవర్నమెంట్ మీద ప్రెషర్. ఇప్పుడు ఆర్‌బీఐకి ఎంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో, దీన్ని లిక్విడేట్ చేసాలి. ప్రాసెస్ అంతా చేసి కంప్లీట్‌గా డిపాజిటర్స్‌కి ఎంత బర్డెన్ ఆర్‌బీఐకి అండ్ గవర్నమెంట్. వీడేంటి సింపుల్‌గా చేతులెత్తేస్తాడు. సో, ఇదంతా అయిపోయిన తర్వాత ఎక్స్ ఏంటి? వీడినేమి అంటారు నెక్స్ట్ ఇంకో బ్యాంక్ ఓపెన్ చేస్తాడు. మళ్ళీ అదే ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తాడు. ఓకే. సో, ఈ విధంగా వాళ్ళకి ప్రీమియమ్స్ అనేవి రిస్క్ బేస్డ్ లేకుండా ఉంటే, వాళ్ళకి ఒక రెగ్యులేషన్స్ అనేవి ఇంపోజ్ చేయకపోతే, సో, వాడి ఇష్టానుసారంగా బ్యాంక్స్ పెట్టేసి ఎత్తేయడం అనేది జరుగుతుంది. సో, దాన్ని మనం ఆపాలి అంటే ఒక రిస్క్ బేస్డ్ ప్రీమియం అనేది పెట్టాలి. అండ్ గైడ్‌లైన్స్ కూడా రిస్క్ బేస్డ్‌గా మీరు ఇంపోజ్ చేయాలి. ఎస్‌బీఐ వాడికి ఒక టైప్ ఆఫ్ గైడ్‌లైన్ ఉండాలి. అండ్ కేర్‌లెస్‌గా ఉన్న బ్యాంక్స్‌కి ఒక టైప్ ఆఫ్ గైడ్‌లైన్స్ అనేవి ఉండాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరు? దీస్ బ్యాంక్స్ వాళ్ళ యొక్క కన్సర్న్స్ అనేది వాళ్ళు చూపించడం జరిగింది. ఓకే అమ్మా. నెక్స్ట్ వాళ్ళు ఇంకో ప్రాబ్లమ్ ఏం ఫేస్ చేశారు? ఇలాగా రిస్క్ బేస్డ్ ప్రీమియమ్స్ లేకపోయి ఉండుంటే ఓకే. ఎక్స్ అనే కంపెనీ వై అనే కంపెనీ, జెడ్ అనే కంపెనీ లైక్ బ్యాంక్స్ ఇష్టానుసారంగా లోన్స్ ఇచ్చేస్తారు. ఇష్టానుసారంగా చేతులెత్తేస్తారు. అన్ని బ్యాంక్స్ ఎత్తేస్తే అందరూ వచ్చి డీఐసీజీసీ మీద పడిపోతే ఇదెక్కడి నుంచి తీసుకొస్తుందమ్మా? ఏదో 100లో ఒక్క బ్యాంక్రప్ట్ అయితే తీసుకొచ్చి అమౌంట్ పే చేయగలదు. అందరూ వస్తే ఎలా పే చేయగలదు? అంత అమౌంట్ దీని దగ్గర ఎక్కడ ఉంటుంది? ప్రీమియమ్స్ కట్టించుకుంటుంది అంతే కదా! ఒకళ్ళకైతే ఇస్తుంది. అందరికి ఇవ్వగలదా? ఇవ్వలేదు కదా! మీకు ఈ సినారియో ఇన్స్యూరెన్స్ కంపెనీస్ గురించి ఐడియా ఉంటే మీకు ఈ సినారియో అనేది అర్థమవుతుంది. ఓకే. అది అప్పుడు డీఐసీజీసీ వాళ్ళకి బర్డెన్ అవుతుంది కదా! సో, ఇలా జరగకుండా ఉండాలి అంటే వీళ్ళకి రిస్క్ బేస్డ్ ప్రీమియమ్స్ పెట్టండి. ఆటోమేటిక్‌గా అప్పుడు డీఐసీజీసీ వాళ్ళకి బర్డెన్ అనేది అవ్వదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేమా? See here. అందుకే హెడ్డింగ్. Do Indians need insurance for bank deposits? India needs to move to a risk-adjusted premium model. So investors are more aware of the risks. ఓకే. ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తున్నాడంటే ఆటోమేటిక్‌గా దానికి ఎక్కువగా రిస్క్ ఉన్నదని చెప్పేసే అర్థం. అది మనం మైండ్‌లో పెట్టుకోవాలి. ఓకేమా? అయితే ఇందులో ఏ బ్యాంక్స్ అనేవి ఇంక్లూడ్ చేయట్లేదు. ఫారిన్ గవర్నమెంట్స్ డిపాజిట్ చేస్తాయి కదమ్మా! ఓకే. వాటిని మనం జనరల్‌గా వాటికి ఇన్స్యూరెన్స్ అనేది మనం ప్రొవైడ్ చేయట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ డిపాజిట్స్ ఉంటాయి కదా! సో, వాటికి కూడా మనం ఇన్స్యూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐసీఐసీఐ ఏంటంటే తీసుకొచ్చి ఎస్‌బీఐలో కొన్ని డిపాజిట్స్ చేసిందనుకుందాం. ఇవి ఇంటర్ బ్యాంక్ డిపాజిట్స్ అంటారనమాట. ఇవి కూడా ఏంటంటే వీటిని కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరగట్లేదు. ఇంకా లిస్ట్ అనేది కొంచెం ఎక్స్‌ట్రాగా ఎక్కువగానే ఇచ్చారమ్మా. సో, అవన్నీ ఒకసారి మనం ప్రిలిమ్స్‌కెళ్ళేటప్పుడు చూసుకుంటే సరిపోతుంది. ఓకే. అండ్ మీకు అనాలిసిస్ అనేది అర్థం కావాలని చెప్పేసి టాపిక్ తీసుకోవడం జరిగింది. ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అయిపోతున్నాయి అనే ఉద్దేశంతో. సో, ఈరోజు కరెంట్ అఫైర్స్‌లో టాపిక్స్ అనేవి చిన్నగా ఉన్నాయి. అంత లైట్‌గా ఉన్నాయి కాబట్టి టాపిక్ కంప్లీట్ చేసేద్దాము. నిన్నే కంప్లీట్ చేస్తానని చెప్పేసి అన్నానని చెప్పేసి తీసుకోవడం జరిగింది. సో, దట్స్ ఆల్ అబౌట్ టుడే. ఎనీవే హావ్ ఎ నైస్ డే. థాంక్ యూ. వన్ అండ్ ఆల్.